जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। I request all the members of అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అండర్ 18 సీఎం సాయివర్ధన్ గారికి, రూలింగ్ గ్రీన్ పార్టీకి, మిస్టర్ నోబడీకి అండ్ అండర్ 18 వరల్డ్కి నా కృతజ్ఞతలు. నేను మాటిస్తున్నాను, ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఆపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీని ఒకేలా చూస్తాను. Every decision I take here today will be for the betterment of the House and the under 18 world. Now we would like to begin. I please request our Honorable under 18 CM Sai Vardhan to give us his opening address. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఇక్కడ ఉన్న అండర్ 18 ఎమ్మెల్యేలకి ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ మనం బిల్స్ పాస్ చేసేటప్పుడు 2 చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. ఈ బిల్స్ ఫస్ట్ ఏమో డ్రగ్ అబ్యూస్ బిల్, సెకండ్ హెడ్ క్వార్టర్స్ బిల్. ఈ బిల్స్ మనం అండర్ 18 అసెంబ్లీలో పాస్ చేసేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు, డిబేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవాళ ఏం బిల్స్ పాస్ చేస్తున్నామో అండర్ 18 సిటిజన్స్ వాళ్ళ లైఫ్స్లో మార్చుతుంది, వాళ్ళ లైఫ్స్ మార్చుతుంది. అందుకనే ఇవాళ పాస్ చేసేటప్పుడు, బిల్స్ పాస్ చేసేటప్పుడు చూసుకొని కరెక్ట్గా డిబేట్ చేసి పాస్ చేద్దాం. జై తెలంగాణ, జై హింద్. I now request our Honorable Opposition Leader to give us their opening address. समझती हूँ कि मैं आज अंडर 18 के इस असेंबली में ऑपोजिशन पार्टी लीडर के रूप में हूँ. मैं आपको और यहाँ पे उपस्थित सभी सभागणों की उपस्थिति का सम्मान करती हूँ और सबको बधाई देती हूँ. आज हम सब यहाँ एक नया इतिहास रचाएंगे, क्योंकि आज से पहले ऐसा कभी नहीं हुआ कि अंडर 18 ने बिल्स पास किया है और आज ये पहली बार होने वाला है. आज हम सभी को एकजुट होकर सभी के सहमति के साथ ये बिल्स पास करना चाहिए. We stand here today committed to voicing the concerns and aspirations of our constituency. ఈరోజు 14th నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినము. ఇది బాలల దినోత్సవం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంతో ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడు చదువుకునే అవకాశం, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యే అవకాశం నెహ్రూ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో మనకి అవకాశం వచ్చింది. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ప్రతి వాళ్ళు చదువుకోవాలి, అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి. ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ 18 బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే
25 సంవత్సరాలు నిబంధన ఉన్నది. గతంలో ఓటు హక్కు 21 సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది. అండర్ 18 మీరు 18 కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చిండ్రో కూడా మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అది స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని, ఎందుకంటే చాలామందికి రాజకీయాలు అంటే అదేదో మనం ఎవరము స్వీకరించని వృత్తిలాగా ఒక రకమైన ప్రభావితం చేసే విధంగా ఈరోజు సభలు జరుగుతున్నాయి. మీరందరూ చేసిన ఈ ప్రయత్నం, ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైనా శాసనసభకు రావాలని, రాజకీయాలలో మీరు రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Now, second question by MLA Arisa. माननीय अध्यक्ष, सबसे पहले मैं सदन के सभी सदस्यों को बधाई देती हूं कि आप यहां इकट्ठा हुए। कमाल है ना कि हमारे पास एक आवाज है, सुनने के लिए हजरात मौजूद है। हालांकि एक दुख की बात तो है कि हमारा जो सत्तारूढ़ सरकार है वो कोई काम ही नहीं कर रहा। हम सभी इनको इंटरव्यूज देते हुए देखते हैं, मीडिया से बात करते हुए सुनते हैं, पर इनको शायद पता नहीं कि इससे अंडर 18 के 1.5 लाख छात्रों पर कोई प्रभाव ही नहीं पड़ रहा। आपने जब भी मैं देखी थी उसमें गीत ने कहा था मैं अपनी फेवरेट हूं। आप लोग बस उसी लाइन को दोहराए जा रहे हैं। तो मैं हमारे सत्तारूढ़ सरकार से ये पूछना चाहती हूं कि आपका विजन क्या है, इनकी जरूरतें क्या है, ये क्या करना चाहते हैं हमारे अंडर 18 के 1.5 लाख छात्रों के लिए। धन्यवाद। I request MLA Laksita to please answer the question. अगर हमारी माननीय सदस्य ने सच्ची में हमारे इंटरव्यूज में ध्यान दिया होता, हमारे चेहरों पर ना जाकर, हमारे चेहरों को ना देखकर हमारी बातों पर ध्यान दिया होता,
तो उन्हें पता चलता कि हम क्या कर रहे हैं। उन्होंने बाहुबली की दोनों मूवीज देखी और फिर भी पूछा कि भल्लाल देव और बाहुबली के बीच में संबंध क्या है। आपके द्वारा मैं हमारी सदस्य से पूछना चाहूंगी कि हम अभी कहाँ बैठे हैं, अंडर 18 असेंबली में हम कर क्या रहे हैं, बिल्स पास कर रहे हैं। आपको क्या लगता है ये बिल्स कहीं काम नहीं आने वाले, इनका कोई प्रभाव नहीं है? हाँ, ये बिल्स प्रभाव देंगे। किस पे प्रभाव देंगे? हमारे U18 सिटीजन्स पे। अगर आपने उन इंटरव्यूज में ध्यान दिया होता तो आपको पता रहता, लेकिन कोई बात नहीं, मैं फिर से दोहरा लेती हूँ। पहला, हम हमारा खुद का हेडक्वार्टर्स बनाने वाले हैं। दूसरा, हमारे जो सिटीजन्स होंगे वो सिर्फ और सिर्फ करियर्स के बारे में सुनेंगे नहीं, वो उनको एक्सपीरियंस करेंगे। वो सिंगर्स के जैसे गाएंगे, डांसर्स की तरह डांस करेंगे और मूवी मेकर्स के साथ मूवीज भी बनाएंगे। बट उसके लिए आपका भी सपोर्ट जरूरी होगा। एंड थर्ड, हम जिन कंपनीज के बारे में पहले सिर्फ सोचा करते थे, अभी हम उन कंपनीज के साथ सच्ची में बात नहीं करने जा रहे हैं, उनके साथ मिलेंगे। मैं हमारे माननीय सदस्यों को वापस याद दिलाना चाहूंगी आपके द्वारा कि पिक्चर अभी सिर्फ शुरू हुई है, ये सिर्फ शुरुआत है। एंडिंग एंड बाकी सब अभी बाकी है। धन्यवाद। Today also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under 18 world and our cause, Hydra Project. I request a very passionate MLA of ours, MLA Jasmita, to share her views on Project Hydra and its efforts. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా నాకు ఈ ఛాన్స్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, మన అండర్ 18 సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను. విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత రక్షణంలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు, మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే. మీరు ఎప్పటికీ మారకండి సార్, మీరు ఇలానే ఉండండి. అంతేకాదు, మేము యూత్ అండర్ 18 కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము. ఎవరి కోసం? మన కోసం, మన స్టూడెంట్స్, చిల్డ్రన్స్ అందరి కోసం. ప్రతి స్కూల్ 1.5 లాక్ స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము. అంతేకాదు, ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను సీఎం కాదు, నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అందజేస్తానని. విషయానికి వస్తే మన సహజ వనరులు మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు, మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి. ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అన్న ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. హైడ్రా ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్స్ ఆగుతున్నాయి. ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది. హైడ్రా ఒక స్కీమే కాదు, కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది. జై హైడ్రా, జై తెలంగాణ. అధ్యక్ష, నేను నా స్పీచ్ ముగించే ముందు I would like your permission to make every member of the under 18 community to stand up and thank all the ministers and Ravant Reddy sir in our under 18 side. All the members, please rise. 3, 2, 1. Thank you, MLA Jasmita. Hydra indeed is a pivotal decision. Your views were appreciated. Now, proceeding with this session, I will be moving the House into open hour.